తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ అధికారిక చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తొలగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రతి ప్రభుత్వము వచ్చిన తర్వాత అధికారిక చిహ్నాలు మార్పు చేసుకుంటూ పోతే అసలు తెలంగాణకు ఉండాల్సిన అధికార చిహ్నము 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుందా అని చెప్పేసి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం అంటే ఈ ఓరుగల్లు నగరంలో ఉన్నటువంటి కాకతీయ రాజులు పరిపాలించినటువంటి వాళ్ళ యొక్క పాలనకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరిపాలన మొత్తాన్ని ఎరాడికేట్ చేయడం కోసం దీని కాకతీయ తోరణం తొలగిస్తున్నారా? గొలుసు కచేరీలకు ప్రతీక అయినటువంటి వాళ్ళ పరిపాలన తొలగించాలని చూస్తున్నారా? కళలకు సంస్కృతానికి ప్రతీక అయినటువంటి వాళ్ళ యొక్క కాకతీయ తోరణాన్ని తొలగించి తెలంగాణ రాష్ట్రంలో అసలు కాకతీయులు అనేటోళ్ళే లేరు, వాళ్ళ యొక్క పరిపాలనే లేదు. ఈ ఓరుగల్ అనేది ఒక కాకతీయులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రతీకగా నిలిచేటువంటి ఈ ఓరుగల్ను అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారా? అదేవిధంగా కాకతీయ కళాతోరణం అనేది ఇక్కడ ఉన్నటువంటి అనేక కళలకు ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము. ఓరుగల్ అంటేనే కాకతీయ కళాతోరణం గుర్తుకొస్తుంది. అలాంటి కళాతోరణాన్ని ఈ అధికారిక చిహ్నం నుంచి తొలగించడం అంటే ఈ ఓరుగల్ల ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేంద్రం అనేటువంటి గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాలని చెప్పేసి గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కోరిళ్ళు. కానీ అప్పుడున్నటువంటి ఆ తెలంగాణ గీతాన్ని ఉద్యమ సమయంలోనే అందరు తెలంగాణ 4 కోట్ల ప్రజలు పాడుకున్నారు. అందరూ కూడా ప్రతి పాఠశాల కూడా ప్రార్థన సమయంలో తెలుగు తల్లి పాటను తీసేసి దీన్ని అందరూ పాడుకోవడం జరిగింది. అలాంటి గొప్ప పాటను అదే ఎవరైతే రాసిల్లో ఆయన స్వరపరిచినటువంటి పాటను ఇప్పుడు దానిలో అధికారికంగా ఎందుకు మార్పులు చేర్పులు చేయాలనుకుంటారో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియాల్సి ఉన్నది. దానికి సంగీత దర్శకుడిగా ఒక పేరు చెప్పి ఆస్కార్ అవార్డు అనేది తీసుకొచ్చిందని చెప్పేసి దానికోసమనే దీన్ని ఆయన సంగీత దర్శకుడే పెడుతున్నా అంటున్నారు. ఎందుకు మరి తెలంగాణ ఉద్యమంలో గొప్ప గొప్ప పాటలు అందించండి గొప్ప గొప్ప సంగీత దర్శకులు కానీ గొప్ప గొప్ప పాటల రచయితలు కానీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ప్రతిభకు కొదవలేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఆంధ్ర వాళ్లకు అప్పచెప్తున్నాడంటే ఇక్కడ మొన్న ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఇండైరెక్ట్గా సహకరించినటువంటి చంద్రబాబు యొక్క కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఈ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి దానిలో ఉన్నటువంటి కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అనేటువంటి ఆ యొక్క పదాలను కూడా తొలగించాలని చెప్పేసి అందశ్రీ ఎవరైతే ఈ యొక్క పాటను రాసిల్లో ఆయన మెడ మీద కత్తి పెట్టి ఈ పాటను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఈ యొక్క పాటను అధికారికగా గీతంగా ప్రకటించినందుకే ఈ యొక్క కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించి ఈ యొక్క అధికారాన్ని దిగే విధంగా ఈ తెలంగాణ ప్రజలు చేసిరు. నువ్వు నిప్పుతో అనుకోకుంటున్నావు, జాగ్రత్త. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి ఈ వరంగల్ కాకతీయ తోరణాన్ని ఉంచాలి. అదేవిధంగా జయ జయ హే తెలంగాణ అటువంటి పాటలో ఈ యొక్క పదాలను ఉంచాలి. అదేవిధంగా అంతకుముందుకైతే ఏ విధంగా అయితే అందరూ కూడా పాడుకున్న తెలంగాణ ఉద్యమంలో అలాంటి పాటనే ఇప్పుడు మనందరం పాడుకోవాలి. దానిలో మార్పులు చేర్పులు చేసినంత మాత్రాన మొత్తం ఆకాశం ఊడి కిందేం పడది. కాబట్టి తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నము, ఆంధ్రకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం రగులుకుంటుంది. యూనివర్సిటీలు అందుకు వేదికగా నిలుస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ యొక్క ఖచ్చితంగా వాటిని కొనసాగించాలి, అదే అధికారిక చిహ్నాన్ని కొనసాగించాలని చెప్పేసి అదేవిధంగా జయ జయ హే తెలంగాణ అటువంటి రాష్ట్ర అధికారిక గీతాన్ని అంతకుముందు పాత ఏదైతే ఉన్నదో అదే ఉండాలి. అదే తెలంగాణ నుడికారమే ఉండాలి. ఆ తెలంగాణ రచయిత ఎవరైతే ఉన్నారో ఆ పదాలను మాత్రమే తొలగించాలి అని చెప్పేసి అతని మెడ మీద కత్తి పెట్టి ఈ పాటను ఆంధ్ర వాళ్ళ పాటగా మార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.